ఫస్ట్ మీరు ఎన్ని జతల బట్టలు వేసినా ఫస్ట్ మీరు జేబులు చెక్ చేసుకోవాలి. కీ చైన్స్, 1 రూపీ బిల్లలు ఇలాంటి ఏవి ఉండకూడదు. ప్లస్ లేడీస్ అయితే పిన్నీసులు ఇట్లా పెట్టుకుంటారు, అన్నీ తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత బట్టలు ఎప్పుడు ఫోల్డింగ్ చేసేయకూడదు, ఓపెన్ చేసేయాలి. బట్టలు తెచ్చాను లోపల వేసిన తర్వాత ఇప్పుడు నేను 8 కేజీల మిషన్ తీసుకున్నా, ప్రతి దాంట్లో 8 కేజీలు పిండాలా, నాకు 8 కేజీలు వేసిన బట్టలను చూపించుతుందా డిస్ప్లే, లేదంటే నేను జోక్ వేయాలా, ఇలాంటివి మీరు జోక్ వేయాల్సిన పని ఉండదు, జోక్ వేయలేదు. తర్వాత మీరు వేసిన బట్టలను ఇందులో చూపించారు అందాల. ప్యాంటు షర్టు బనీను కలిపితే 1 కేజీ మేడం. జీన్స్ ప్యాంట్ అయితే మామూలు ప్యాంట్లు అయితే తక్కువనే ఉంటుంది. అలా ఒక 5 జతల బట్టలు, అది ఒక 4 కేజీల లాగా, ఒక 9 జతల బట్టలు ఒక 10 కేజీల లాగా, ఓకే 8 కేజీల లాగా. అదే లేడీస్ అయితే పల్చగా ఉంటాయి కదా, వాళ్ళకి ఇంకో 2 యాడ్ చేసుకున్నా ఏం కాదు, ఓకేనా. అదే ఇప్పుడు సపోజ్ 5 జతల బట్టలు తెచ్చాను, నేను జేబులు చెక్ చేశాను, లోపల వేసిన తర్వాత బట్టలు వేసేటప్పుడు ఇలా ఉండొద్దు మేడం, లోపలికని ఉండాలి. ప్లస్ డోర్ క్లోజ్ చేసుకున్నాను, బట్టలు వేసాను, డోర్ క్లోజ్ చేసుకున్నాను. అప్పుడు ఇది లిక్విడ్. 4 జతల బట్టలు, 5 జతల బట్టలు అయితే 1 కప్ లిక్విడ్ అండి. 1 కప్ వచ్చేసి 20 ml ఉంటుంది. 5 జతల బట్టలు 1 కప్ లిక్విడ్. ఇందులో లిక్విడ్ మేడం. ఇందులో మీరు ఈ లిక్విడ్ వాడితే ఇందులో కంఫర్ట్ ఉంటుంది, డెటాల్ ఉంటుంది, ప్లస్ లిక్విడ్ 3 కలిపి ఉంటాయి. వేరే ఏది వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అనదర్ లిక్విడ్ ఏదన్నా వాడుకుంటే అప్పుడు ఇందులో లిక్విడ్, ఇందులో కంఫర్ట్ ఫస్ట్ వేసుకోవాలి, ఓకేనా. ఈ 2 బాక్సులు అర్థమైంది కదా, లిక్విడ్ అండ్ కంఫర్ట్. ఇది వచ్చేసి టబ్ క్లీనింగ్ పౌడర్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇది ఒకటి తీసుకుంటే 360 రూపాయలు ఉంటుంది మేడం దీని కాస్ట్, 1 లీటర్. అదే ఒక 5 తీసుకుంటే 250 ఒకటి లాగానే ఇస్తాం, ఓకేనా. ఇది కంపెనీ లిక్విడే, కంఫర్ట్, డెటాల్, లిక్విడ్ 3 కలిపి. అదే 3 మీరు బయట షాప్ లో తెచ్చుకోవాలనుకుంటే మినిమం 500 వరకు అవుతుంది. అయితే ఇందులో ఏంటంటే ఐఎఫ్బి ప్లస్ నీకు దీంట్లో ఎంత కెమికల్ ఉండాలో అంతవరకే ఉంటుంది. ఇప్పుడు బయట లిక్విడ్లు ఎక్కువ కెమికల్ వచ్చి ఇప్పుడు ఎక్కువ నురుగు వచ్చేస్తాయి, అలా కెమికల్ వల్ల ఆ కెమికల్ కాకుండా దీనికి బరాబర్ ఉంటుంది, మిషన్ కూడా ఖరాబ్ అవుతుంది, ఓకే. అది లిక్విడ్ వేసిళ్ళు, బట్టలు వేసిళ్ళు, లిక్విడ్ వేసిళ్ళు. ఇది పవర్ ఆన్. మీది ట్యాప్ అనేది యాడ్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ట్యాప్ యాడ్ చేసాను, తర్వాత పవర్ ఆన్ చేయండి. తర్వాత ఇలా పవర్ ఆన్ చేశాను నేను. పవర్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ టోటల్ గా ప్రోగ్రామ్స్ మేడం, ఇవి ఓకే. ఈ ప్రోగ్రామ్ అనేది చేంజ్ కావాలి అని అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీద మిక్స్డ్ డైలీ ప్రోగ్రామ్ మీద ఇక్కడ లైట్ వస్తుంది కదా, ఈ ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉంది అన్నట్టు. ఈ ప్రోగ్రామ్ చేంజెస్ కావాలంటే ఈ న్యాబ్ ఉందా మేడం, ఈ న్యాబ్ ఇలా రొటేట్ చేసిన కొద్దీ ఇక్కడ మారుతుంది చూడండి, ఇలా మారుతూ ఉంటుంది. ఇటు రొటేట్ చేసినా మారుతుంది, ఎటంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. ఎక్కడ లైట్ వస్తుందో ఆ ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉంది. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి మొత్తం డిస్ప్లే అవుతుంది మీకు ఇక్కడ ప్రతిదీ, కేజెస్ ప్లస్ హాట్ వాటర్, టైమింగ్ అంతా డిస్ప్లే అవుతుంది. ఒకసారి డిస్ప్లే గమనించండి. డిస్ప్లే మీకు ఓకే అంటే అన్ని కేజీలు ఇంత హాట్ వాటర్ ఓకే ఉంటేనేమో స్టార్ట్ బటన్ ఇది మేడం, స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చలేదు, కంపెనీ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ మీకు నచ్చలేదు, అది చేంజ్ చేసుకొని అంటే మీకు నచ్చే విధానంగా మార్చుకొని కూడా మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు మళ్ళీ, ఓకేనా మేడం. ఇవి ప్రోగ్రామ్స్. ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నాను మీకు, డైరెక్ట్ మిక్స్డ్ డైలీ ప్రోగ్రామ్ పెట్టాను మేడం. ఈ ప్రోగ్రామ్ పెట్టగానే మొత్తం డిస్ప్లే అవుతుంది. ఏమవుతుంది, 5 కేజీల బట్టలు, ఇంతకుముందు 5 కేజీలు చూపించిన 5.5, 5 కేజీల బట్టలు, 40 డిగ్రీల వేడి నీళ్ళు, ఓకే, 800 RPM, 1 నిమిషానికి డ్రమ్ము తిరిగే స్పీడ్ ఈ ప్రోగ్రామ్ లో 800 RPM లో స్పిన్ అవుతుంది. ఇది ఏ దానికి యూజ్ అవుతుంది, బట్టలు డ్రై చేయడం కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది AI ప్రోగ్రామ్, యాంటీ అప్షెల్లింగ్ ప్రోగ్రామ్, వేసిన బట్టలను బట్టి అడ్జస్ట్మెంట్ అయి వాష్ అవుతుంది. తర్వాత 40 డిగ్రీల వరకు వేడి నీళ్ళు వస్తాయి. ఒకవేళ మీకు వద్దు తగ్గించుకోవాలి వేడి నీళ్ళు అంటే తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకా పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు మేడం. ఈ ప్రోగ్రామ్ అంతా ఎంత 1 అవర్లో మీకు వాష్ అయ్యి డ్రై అయ్యి బయటకు వస్తుంది.
సింపుల్ గా ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా ఉంటది. ఇది వచ్చేసి 5 కేజీల బట్టలు, 40 డిగ్రీల వేడి నీళ్ళు, ఓకేనా, 800 RPM మేడం, AI ప్రోగ్రామింగ్, ఓకేనా. తర్వాత 1 అవర్ లో మీకు వాష్ అయ్యి డ్రై అయ్యి బయటకు వస్తుంది. ఇది కంపెనీ ఇచ్చిన ఇన్బుల్ట్. ఇది మీకు ఓకే మేడం. అప్పుడు ఈ బటన్ డైరెక్ట్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా యారో మార్క్, అది స్టాండర్డ్ అవుతుంది, అంటే మిషన్ రన్నింగ్ లోకి వస్తుంది. ఇప్పుడు నాకు దీంట్లో కొన్ని నచ్చలేదు, కంపెనీ ఇచ్చినవి కొన్ని నచ్చలేదు, నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చారా, ఇవి ఎక్స్ట్రా ఆప్షన్స్. ఒకవేళ మీకు నచ్చకపోయినా మీకు నచ్చే విధానంగా మార్చుకోవాలనుకున్నా ఇవి. ఇప్పుడు టెంపరేచర్ ఉంది మేడం, టెంపరేచర్ ఉంది. ఎంత వస్తుంది ప్రోగ్రామ్ లో? 40 డిగ్రీస్ వస్తుంది. నాకు 40 డిగ్రీస్ అవసరం లేదు మేడం, ఓన్లీ 30 డిగ్రీస్ లో మాత్రమే నేను వాష్ చేసుకుంటాను. లేదు నేను కోల్డ్ వాటర్ లో వాష్ చేసుకుంటాను. ఇప్పుడు నేను టెంపరేచర్ ఇలా ప్రెస్ చేసిన కొద్దీ నాకు అప్ డౌన్ అవుతూనే ఉంటుంది. 30 డిగ్రీస్ అండ్ 40 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్, తర్వాత కోల్డ్, ఇలా మీకు ఆప్షన్ అనేది అప్ డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 30 డిగ్రీస్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ స్పిన్ స్పీడ్ ఎంత ఉంది ఈ ప్రోగ్రామ్ లో? 800 RPM ఉంది. ఇది నాకు కొంచెం పెంచుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నాను? నా బట్టలు ప్రాపర్ గా డ్రై అవ్వట్లేదు, ఇంకొంచెం ఎక్స్ట్రా డ్రై కావాలి. అప్పుడు నేను దీన్ని స్పిన్ అనేది పెంచుకున్నాను, 1200 చేసుకున్నాను. 1200 చేసుకున్న తర్వాత నాకు ఓవర్ గా ముడతలు వస్తున్నాయి. పెంచిన తర్వాత ఓవర్ గా, అప్పుడు నేను ఏం చేయాలి? తగ్గించుకున్నాను. అంటే నేను డైరెక్ట్ 800 నుండి 1200 పోయాను కాబట్టి నాకు 1000 లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు అంటే ముడతలు. అప్పుడు నేను తగ్గించుకోవచ్చు. ఓకే, దీన్ని నేను 1000 లో కూడా పెట్టుకుంటాను. దీన్ని ప్రెస్ చేసిన కొద్దీ అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. ఓకేనా మేడం? ఇది జస్ట్ ఇలా టచ్, ఇట్లా టచ్ చేసిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు స్టీమ్ కావాలి అనుకుంటున్నాను, మీరు తీసుకున్న మోడల్ ఏంటిది మేడం? పవర్ స్టీమ్ మిషన్. స్టీమ్ అంటే ఏంటిది మేడం? ఆవిరి. మీరు గిన్నెలో నీళ్లు బాగా మరగబెడుతున్నారు స్టవ్ మీద, మరగబెట్టేటప్పుడు ఆ స్టవ్ కు బాగా మరగబెట్టేటప్పుడు పైకి ఆవిరి వస్తూ ఉంటుంది. ఈ ఆవిరి మీద మీరు చేయి పెడితే ఏమవుతుంది? చేయి కాలుతుంది. ఇంచుమించు ఒక 40 డిగ్రీల వరకు హీట్ అనేది ఉంటుంది. అదే ఒక క్లాత్ ఇలా పెడితే ఏమవుతుంది మేడం? ఆ హీట్ అనేది క్లాత్ కు తాకుతూ పైకి లేస్తుంది. అలా లేవడం వల్ల క్లాత్ లోపల ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది ఆ స్టీమ్ వల్ల. ఇది కూడా సేమ్ అదే యాజ్ టీజ్ పర్పస్ లో బయటకు వస్తుంది. ఇందులో స్టీమ్ ఎలా అవుతుంది అంటే, ఇది డ్రమ్ అంటాం మేడం, దాని కింద టబ్ ఉంటుంది. డ్రమ్ముకు టబ్బుకు మధ్యలో 12 హీటర్స్ ఉంటాయి లోపల. ఆ హీటర్స్ ఏంటంటే ఒక 10 minutes లో 95 degrees హీట్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది హీటర్ కి. అంత హీట్ చేసి దాంతో వచ్చే ఆవిరి ఉంటుందా, ఆ డ్రమ్ము మొత్తం ఫిలప్ అయిపోతుంది. ఫిలప్ అయిపోయి ఆ డ్రమ్ములో ఉన్న బట్టలు మొత్తం జాడిస్తుంది. అలా జాడియడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. ఓకే, అది అయితే ఈ మరి 95 degrees హీట్ అయ్యే వాటర్ నా క్లాత్ తాకితే ఖరాబ్ కాదా అంటే ఖరాబ్ అవుతుంది. కానీ 95 degrees వాటర్ అనేది ఈ క్లాత్ కు తాకదు. 95 degrees హీట్ చేసి దాంతో వచ్చే ఆవిరి ఉంటది కదా, ఆ ఆవిరి వచ్చేసి 40 to 50 degrees మధ్యలో ఉంటది. ఆ ఆవిరిలో జాడిస్తుంది అన్నట్టు. ఓకే, ఇది స్టీమ్ కావాలి అనుకుంటే దీన్ని యాడ్ చేసుకుంటే స్టీమ్ అనేది ఇక్కడ స్టాండర్డ్ అవుతుంది. ఓకేనా? అయితే మీకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఫ్లోరిన్ వాటర్ మేడం. మీరు గిన్నెలో నీళ్లు మరగబెట్టినా బయట, లేదంటే హీటర్ కాగబెట్టినా, ఆ వాటర్ లో ఉండే ఫ్లోరిన్ తెల్ల స్కేలింగ్ వస్తుందా, ఆ స్కేలింగ్ అనేది ఆ డ్రమ్, ఇప్పుడు హీటర్ కి ఎలా పడుతుంది మేడం తెల్లగా, ఇప్పుడు గిన్నెకైనా పట్టేస్తుంది. అలాంటి ఫ్లోరిన్ ఈ డ్రమ్ ఉందా మేడం, ఆ డ్రమ్ కు రోజు కొంచెం లేయర్ గా పట్టేస్తాయి. ఒక్కటేసారి పట్టుకోగలరు. ఇప్పుడు హీటర్ కి ఎలా పడుతుంది అలా. హీటర్ కెపాసిటీ ఎంత? ఓన్లీ 40 degrees మాత్రమే. దీంట్లో 95 degrees హీట్ చేస్తుంది. అంటే నువ్వు బయట వేడి నీళ్ళ కాగబెట్టే వాటర్ డబుల్ హీట్ అవుతుంది. అంత హీట్ అవడం వల్ల స్కేలింగ్ హెవీగా ఫామ్ అయిపోయి ఫస్ట్ ఒక 2 years తర్వాత వాష్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది మేడం. బట్టలకు వాష్ క్వాలిటీ మీరు చాలా మంది లేడీస్ కూడా మాట్లాడుకోగలుగుతారు మేడం, అయ్యో మా వాషింగ్ మిషన్ లో ఫస్ట్ నీట్ గా వచ్చేది ఇప్పుడు నీట్ గా రావట్లేదు చెప్తాను. అది వాషింగ్ నీట్ గా రావట్లేదు అని. అదేంటంటే వాటర్ లో ఉండే ఫ్లోరిన్ ఆ డ్రమ్ముకు స్కేలింగ్ పట్టేసి వాష్ క్వాలిటీ తగ్గుతుంది. ఆ తర్వాత ఫ్లోరిన్ హెవీ అయిపోయి ఆ డ్రమ్ముకు పట్టేసి
డ్రమ్ము తినేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు డ్రమ్ములు ఇరిగిపోవడం, టబ్బులు ఇరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అది జరగకుండా మీకు వాటర్ సాఫ్ట్నర్ ఉంటుంది. ఇది హాట్ వాటర్ ను సాఫ్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ట్యాంక్ లో ఉన్న చెత్త చెదారం ఇక్కడ ప్యూరిఫై అయిన వాటర్ మొత్తం ఇక్కడ ఫిల్టర్ అయ్యి లోపలికి వస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఆ ఫ్లోరిన్ అనేది కంట్రోల్ అయిపోయి మీకు ఆ వాష్ క్వాలిటీ తగ్గకుండా, ఆ డ్రమ్ముకు స్కేలింగ్ పట్టకుండా, డ్రమ్ములు టబ్బులు ఇరగకుండా లాంగ్ లైఫ్ అనేది వస్తుంది మేడం. దీనికి 2560 రూపాయలు మేడం. 4 years వారంటీ ఉంటుంది. మిషన్ ఉన్నంత వరకు ఖరీదు ఉంటుంది మేడం. మరి దాని వర్క్ అంటుంది. ఓకే, 4 years వారంటీ. ఈ మిషన్ ఉన్నంత వరకు వర్క్ చేస్తుంది. ఓన్లీ క్యాండిల్స్ ఉన్నాయి మేడం. ఆ క్యాండిల్ ఇయర్లీ ఒకటి మార్చుకోవాలి. 150 రూపాయలు ఉంటుంది. ఓకేనా? 1000 అని చెప్పారు. అక్కడ 1000 ఉంటుంది, వాళ్ళు తెస్తారని చెప్పారు. లేదు, 1000 అదే చెప్పినాను నేను. మీకు బిల్ తో సహా ఇస్తాను. ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది కంపెనీ, దానికి కూడా మీరు కాల్ చేసి అడగచ్చు. ఓకే, దీనికి 2560 రూపాయలు. 4 years వారంటీ. మిషన్ ఉన్నంత వరకు ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల ఆ డ్రమ్ములు టబ్బులు ఇరగకుండా లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ మాత్రం మరీ డేంజరస్ ఫ్లోరిన్. ఓకేనా? ఆ దానికోసమే ఫిల్టర్ అనేది ఆ రకంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి మేడం. ఓకే, ఇది వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. తర్వాత ఇది మీకు హార్డ్ అనేది చేసి వాటర్ సాఫ్ట్ గా కన్వర్ట్ చేసి మీకు ఈ స్టీమ్ అనేది పెట్టుకోవచ్చు మేడం. నెక్స్ట్ వచ్చేసి టైం సేవర్ మేడం. ఈ టైం సేవర్ ఇప్పుడు నాకు టైం ఎంత వస్తుంది మేడం? 1 hour వస్తుంది. ఒకవేళ నాకు టైం కొంచెం తగ్గాలి, ఈ బటన్ ప్రెస్ చేస్తే నాకు ఈ ప్రోగ్రామ్ లో ఒక 9 minutes తగ్గింది. వేరే ప్రోగ్రామ్ లో అయితే ఇంకెక్కువ తగ్గుతుంది. నెక్స్ట్ తర్వాత వామ్ సోప్. నేను బట్టలను ఒక గోరువెచ్చని నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి అనుకుంటున్నాను మేడం. అప్పుడు ఈ బటన్ ప్రెస్ చేయాలి మేడం. ఇలా బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇందులోనే హాట్ వాటర్ లో 15 నిమిషాలు బట్టలు నానబెట్టుకుంటారు. మనం బయట ఎలా మాన్యువల్ గా నానబెడతామో అలా దీంట్లో కూడా బట్టలు అనేది సోకింగ్ అవుతూ ఉంటుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బటన్ నొక్కాలి. ఇంతే మేడం, ప్రతి ప్రోగ్రామ్ లో అంతే. ఒక్క ప్రోగ్రామ్ క్లియర్ గా అర్థమైతే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను. కాటన్ అన్ని రకాల బట్టలు 8 లేదా 9 జతల బట్టలు తెచ్చినవా లోపలేసి స్టార్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా వాష్ అయి డ్రై బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, ఒక టైమింగ్ వచ్చేసి 2 hours ఉంది మేడం. ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది. ఈ 2 hours ఉంది. నేను టైం సేవర్ కావాలి. దీన్ని నొక్కితే నాకు ఒక 10 minutes టైం 10 minutes టైం అనేది తగ్గింది మేడం. అట్లా అది టైం సేవర్ అన్నది. ఇది మళ్ళీ మాన్యువల్ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్లో బెడ్షీట్లు, దుప్పట్లు, రగ్గులు ఇలాంటి మంద బట్టలు ఉంటాయి మేడం. అవి కూడా ఇదే ప్రోగ్రామ్ లో వేసుకోవాలి. 8 జతల బట్టలు అండ్ బెడ్షీట్లు కూడా ఇది అది వేరు వేరు వేసుకోవాలి. ఇప్పుడు బెడ్షీట్లు చేస్తాను మేడం, ఒక్కొక్కటి గింతే ఉంటుంది, ఒక్కటే ఇంత ఉంటుంది. ఇన్ని వేయాలి అని చెప్పలేదు. ఈ డ్రమ్ 100% అయితే 80% ఫిల్ చేసి 20% ఎంటీ ఉండాలి. ఓకేనా? అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ పలచటి బట్టలు, శారీ, ధోతి, లుంగి ఇలాంటి పలచటి బట్టలు ఉంటాయి. అలాంటివి ఇందులో వేసుకొని వాష్ చేసుకోండి మేడం. తర్వాత నెక్స్ట్ బేబీ వేర్స్. 1 to 3 years పిల్లలు టాయిలెట్ బాత్రూమ్ పోతారు కాబట్టి 60 degrees హాట్ వాటర్ లో నీకు వాష్ అయి డ్రై బయటకు వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో ప్రోగ్రామ్ పెట్టగానే ఇది గమనించండి, మీకు ఆటోమేటిక్ గా మొత్తం డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రెష్. ఆల్రెడీ పిండిన బట్టలు ఉన్నాయి, ముక్క వాసన వచ్చినా ఇలాంటివి ఏమన్నా వచ్చినా కానీ ఇందులో వేసుకొని రిఫ్రెష్ చేసుకోండి మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పిన్ అండ్ డ్రై. మీరు చేతుల మీద పిండుకున్నారు బట్టలు, ఆ బట్టలు ఆరబెట్టాలి. ఓన్లీ డ్రై పర్పస్. పచ్చి బట్టలు తెచ్చి లోపలేసి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక్కసారి జాడిచ్చి ఆరబెట్టి ఇచ్చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్రెడిల్ వాష్. ఎంబ్రాయిడింగ్ వర్క్స్, పట్టు శారీస్, చెమ్కీ శారీస్, అద్దాల శారీస్ ఇలాంటి ఏ శారీస్ ఉన్నా ఇందులోనే వేసుకోవాలి. ఎందుకు అంటే అన్నిట్లలో ఫుల్ రొటేట్ అవుతుంది డ్రమ్. ఇందులో హాఫ్ సర్కిల్ పిల్లల ఉయ్యాలొచ్చినట్టుగా వాష్ అవుతుంది. చాలా డెలికేట్ గా అండ్ స్మూత్ గా వాష్ అవుతుంది. ఆ చెమ్కీలు అద్దాలు ఇవన్నీ ఖరాబ్ కాకుండా నిదానంగా వాష్ అవుతాయి. ఇలా స్పిన్ స్పీడ్ కూడా 400 ఉంటుంది. మీ మిషన్ కెపాసిటీ ఎంత మేడం? 1200 RPM. అట్లాంటి దీంట్లో 400 లోనే వాష్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బల్కీ డోర్ కర్టన్స్, పిల్లో కవర్స్ ఇలాంటి బెడ్ మీద ఉండే పల్చటి బెడ్షీట్లు అలాంటివి వేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ కెపాసిటీ 2 kgs మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్, తక్కువ మురుకున్న బట్టలు.
ఎండాకాలం వచ్చింది మేడం, ఇప్పుడు ఓ 2-3 గంటలు వేసుకొని చెమట వాసన వస్తుంది. అలాంటి బట్టలు మనం గంటలు గంటలు వేసుకోలేము కదా, తొందరగా చేంజ్ చేసుకుంటాం. దానికి ఎక్కువ మురికి ఉండదు, ఎక్కువ మురికి ఉండదు. అలాంటి బట్టలు గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో 15 minutes లోనే మీకు వాష్ అయి డ్రై బయటకు వస్తాయి. నెక్స్ట్ మై ఐఎఫ్బి వైట్ షర్ట్స్ కానీ వైట్ ప్యాంట్లు ఇలాంటి ఏమైనా వైట్కి సంబంధించి అంటే 3 జతలు వేసుకొని ఒక కప్ లిక్విడ్ వేసుకొని స్టార్ట్ చేసుకోండి మేడం. ఆటోమేటిక్గా మీకు వాష్ అయి డ్రై బయటకు వస్తుంది. ఇది ప్రోగ్రామింగ్ మేడం. ఇప్పుడు మీరు డైలీ వాష్ చేస్తూ ఉన్నారు మేడం. వాష్ చేసేటప్పుడు బట్టల మురికి అనేది రోజు కొంచెం లోపల ఉండిపోతుంది. ఉండిపోయిన మురికి ఏమవుతుంది మేడం, వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన వచ్చినప్పుడు కంపల్సరీ మిషన్ టబ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నం వండుతుంది మేడం, అన్నం వండినప్పుడు గిన్నె తోముతో అలా దీంట్లో 10 pieces ఉంటాయి మేడం టబ్ క్లీనింగ్ పౌడర్. దీంట్లో 10 pieces, ఒక పీస్ చింపి ఇందులో హాఫ్ వేసుకోవాలి. ఇందులో ఒక పీస్ లో హాఫ్ వేసుకోవాలి. 100 grams ఉంటుంది మేడం, 50 grams ఇక్కడ వేసుకోండి. తర్వాత ఈ రబ్బర్ లో 50 grams వేసుకోండి. వేసుకొని బట్టలు ఏమి వేయకూడదు, వేయకుండా ఇట్లా పవర్ ఆఫ్ లో ఉందా ఆన్ చేసి ఇక్కడ టబ్ క్లీనింగ్ అని రాసి ఉందా మేడం, దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. టీయూబీ టబ్ సిఎల్ఎన్ క్లీనింగ్. ఇది 60 degrees హాట్ వాటర్ లో వాష్ చేస్తుంది. బట్టలు ఏమి వేయకుండా ఎంటీ వాష్ ఇట్లా ప్రెస్ చేసినామా ఈ బటన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మిషన్ వాష్ చేసుకొని వాటర్ అనేది బయటకు పంపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేయాలి, పవర్ ఆఫ్ చేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని ఇది నీట్ గా దూర్చుకోండి. ఇది కూడా దూర్చుకోండి. ప్లస్ ఇది ఉందా మేడం, ఈ బాక్స్ ఇలా అంటే మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి ఇక్కడ ఒక కింద ప్లేట్ పెట్టుకోండి, వాటర్ వస్తుంది. దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిప్పుకొని ఓపెన్ చేస్తే మన బటన్స్ కానీ చిన్న ఏదైనా పార్టికల్స్ పడిపోయినా కానీ అందులోకి వస్తుంది. అది ఓపెన్ అవుతుంది. దాన్ని తీసి నీట్ గా టూత్ బ్రష్ ద్వారా క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ పెట్టి టైట్ చేసుకోవాలి. ఇది ఉందా మేడం, ఇది వచ్చేసి ఎమర్జెన్సీ లాక్. కరెంట్ పోయింది, డోర్ ఓపెన్ అవ్వట్లేదు, మాన్యువల్ గా అది కిందికి గుంజి డోర్ ఇలా అంటే వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రోగ్రామింగ్ ఉంటుంది మేడం. మీకు వచ్చేసి కవర్ ఉంటుంది, స్టాండ్ ఉంటుంది. ఏది ఇచ్చినా ఐఎఫ్బి కంపెనీదే ఉంటుంది. నా ఇష్టం ఉన్నట్టు నేను దుకాణంలోకి వెళ్ళి తీసుకొని వచ్చి అమ్మేది కాదు. ఓకే, నేను జస్ట్ కంపెనీ టెక్నీషియన్. ఏది ఇచ్చినా ఐఎఫ్బి పేరుతో సహా టోల్ ఫ్రీ నంబర్తో సహా ఉంటుంది. ఏది ఇచ్చినా బిల్ ఇస్తారు మీకు. ప్లస్ నల్గొండ, గోవా, హైదరాబాద్ నుండి మీకు కాల్స్ వస్తాయి. వచ్చిన అబ్బాయి ఏం చెప్పాడు, అర్థమైందా కాలేదా, ఏమేమి వస్తువులు ఇచ్చాడు, ఓకే ఎంత రేట్కి ఇచ్చాడు, ప్రతిదీ అడుగుతారు. ఎందుకంటే నీకు ఏమేమి ఇచ్చిందనేది నేను ఆన్లైన్ చేయాలి. ఏదైనా మీకు కంపెనీ త్రూనే ఉంటుంది. నీకు ఇవి ఇప్పుడు నేను ఇవన్నీ అమ్మి నేను ఒక 2-3 వేలు కానీ ఒక 10,000 బిల్ వేసినా 1 రూపీ నాకు ఏం రాదు. నాకు శాలరీ బేసిక్. ఒకవేళ నీకు ఏం వేయక ఉంటా పోయినా నాకు 1 రూపీ రాదు. ఓకే, ఇది